बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अर्रहीक़ुल मख्तूम మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ద్వితీయ బైతే అఖాబా. దైవ దౌత్యపు 13వ సంవత్సరం హజ్ కాలం. అది జూన్ క్రీస్తు శకం 622వ సంవత్సరం. యస్రిబ్కు చెందిన 70 మందికి పైచిలుకు ముస్లింలు హజ్ ఆరాధనలో పాల్గొనడానికి మక్కాకు విచ్చేశారు. వీరంతా వారి జాతికి చెందిన హాజీలతో కలిసి మక్కాకు వచ్చిన వారే. ఇంకా వారు యస్రిబ్లోనే లేదా మార్గ మధ్యంలోనో ఉన్నప్పుడే పరస్పరం ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మక్కా కొండల్లో నిస్సహాయంగా తిరగడానికి, బాధలు భరించడానికి, భయంతో తెల్లడిల్లిపోవడానికి గాను వదిలిపెట్టి ఎలా ఉంచగలం అని అనుకోజొచ్చారు. ఈ ముస్లింలు మక్కాకు చేరిన తరువాత రహస్యంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చర్చలు ప్రారంభించారు. చివరకు తష్రీఖ్ కాలం 12 జిల్హిజ్జా రోజున మీనా ప్రాంతంలో జమ్రాయే ఊలా అంటే జమ్రాయే అఖాబా దగ్గర ఉన్న కొండ లోయల్లో రహస్యంగా కలుద్దామని నిర్ణయించుకున్నారు. రండి, ఇప్పుడు మనం ఈ చారిత్రక సమావేశ వివరాలను అన్సార్ నాయకుడు హజరత్ కాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు నోటే విందాము. ఈ సమావేశం ఇస్లాం మరియు విగ్రహారాధన పోరాటాన్ని ఓ కొత్త మలుపు తిప్పింది. హజరత్ కాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం. మేము హజ్ చేయటానికి బయలుదేరాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తష్రీఖ్ రోజుల్లోని మధ్య రోజు 12వ జిల్హిజ్జా అఖాబాలో కలుద్దామని నిర్ణయించుకున్నాం. ఎట్టకేలకు ఆ రాత్రి రానే వచ్చింది. మాతో మా జాతికే చెందిన ఓ గౌరవనీయుడైన సర్దారు అబ్దుల్లా బిన్ హిరామ్. అప్పటికి ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఆయన కూడా ఉన్నారు. మా జట్టులో ఇంకా ఇతర బహుదైవారాధకులు కూడా ఉన్నారు. కానీ మేము ఈ వ్యవహారాన్ని వారికి తెలియకుండానే ఉంచాం. అయితే మేము ఒక అబ్దుల్లా బిన్ హిరామ్నే ఒప్పిస్తూ, ఓ అబూ జాబిర్, మీరు మా దృష్టిలో ఓ గౌరవనీయులైన సర్దారు. రేపు నరకపు ఇంధనంగా మారకుండా మిమ్మల్ని ప్రస్తుత పరిస్థితి నుండి బయటకు తీయాలని అనుకుంటున్నాం అని నచ్చజెప్పారు. ఆ తరువాత ఇస్లాం సందేశాన్ని వివరిస్తూ, ఈరోజు మేము అఖాబాలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడానికి నిర్ణయించుకున్నాము అని చెప్పగా ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లింగా మారిపోయారు. మా వెంట అఖాబాకు వచ్చి మాకు సహాయకులుగా నిలబడ్డారు. మేము అనుకున్న విధంగా ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా మా గుడారాల్లో అందరితో పాటు నిద్రించాము. 3 జాముల్లో ఒక జాము రాత్రి గడిచిపోగా మా గుడారాల నుండి రహస్యంగా బయలుదేరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవవలసిన చోటికి నక్కుతూ చేరుకోగలిగాము. మేమందరం అప్పుడు 75గురం. 73 పురుషులు, 2 స్త్రీలు. వారి పేర్లు ఉమ్మె అమ్మారా నసీబా బిన్తే కాబ్. ఈమె బను మాజిన్ బిన్ నజ్జార్ తెగకు చెందినవారు. మరొక మహిళ ఉమ్మె మనియా అస్మా బిన్తే అమ్ర్. ఈమె బను సలీంకు చెందిన మహిళ. మేమంతా కొండలోయల్లో కలిసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఎదురు చూడనారంభించాము. ఆయన అక్కడికి చేరారు. ఆయన వెంట ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి పినతండ్రి హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతలిబ్ కూడా ఉన్నారు. అప్పటి వరకు ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించగా తన తాత ముత్తాతల ధర్మంపైనే నిలకడగా ఉన్నారు. కానీ తన సోదర కుమారుని వెంట రక్షణగా వచ్చినవారు. అందరికంటే ఆయనే ముందు చర్చను ప్రారంభించారు. వ్యవహార సాక్ష్యమనాన్ని వివరించి చెప్పిన హజరత్ అబ్బాస్ రజియల్లాహు అన్హు. సమావేశం పూర్తి అయింది. ధార్మిక, సైనిక ప్రమాణాల విషయంలో చర్చ ప్రారంభమైంది. ఈ విషయంలో మొట్టమొదట నోరు విప్పిన వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పినతండ్రి అయిన హజరత్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారే. ఈ ప్రమాణం వలన వారి నెత్తిన పడబోతున్న బాధ్యత, మార్ధవం
సున్నితత్వం ఎలాంటిదో వారికి తెలియజేయాలన్నదే ఆయన ఉద్దేశం. ఆయన వారిని సంబోధిస్తూ, ఓ ఖజ్రజ్ ప్రజలారా, అన్సార్కు చెందిన రెండు తెగలు అవస్ ఖజ్రజ్లను అరబ్బులు ఖజ్రజ్గానే పిలుస్తారు. మా నడుమ మొహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం హోదా ఎలాంటిదో మీ అందరికీ తెలిసిన విషయమే. ధార్మిక విషయంలో మా అభిప్రాయాన్ని బలపరిచే వారంతా ఆయన్ను రక్షిస్తూ వస్తున్నాం. ఆయన తన జాతిలో, తన నగరంలో మా శక్తి, మా గౌరవం మరియు మా బలం అండలో సురక్షితంగా ఉన్నవారు. కానీ ఇప్పుడు మీ దగ్గరకు రావాలని, మీతో కలిసిపోవాలని కోరుకుంటున్నారు. మీరు ఆయన్ను ఎటువైపునకు అయితే పిలుస్తున్నారో ఆ మాటను నిలబెట్టుకోగలరా? ఆయన్ను ఆయన శత్రువుల నుండి కాపాడగలరా? అలాగైతే మంచిదే. మీరు తీసుకోబోయే బాధ్యత ఏమిటో బాగా గుర్తుంచుకోండి. కానీ మీరు ఆయన్ను మీ వెంట తీసుకువెళ్ళిన తర్వాత ఆయన్ను ఏకాకిగా చేసి వదిలివేయదలుచుకుంటే ఇప్పుడే ఆయన్ను వదిలిపెట్టండి. ఎందుకంటే మా జాతి, మా నగరం ఆయనకు గౌరవం, రక్షణ లభించే ఉన్నాయి అని చెప్పారు. మేము హజరత్ కాబ్ రజియల్లాహు మీ మాటను ఆలకించాము. ఓ మహాప్రవక్త, ఇక తమరు ఏదైనా సెలవియ్యండి. మీకోసం, మీ ప్రభువు కోసం ఏ ప్రమాణం తీసుకుంటారో తీసుకోండి అని అడిగాము. ఎస్రీ వారు ఇచ్చిన ఈ సమాధానం ద్వారా ఈ బృహత్తరమైన బాధ్యతను నెత్తిన వేసుకోవడం, ప్రమాదాన్ని కొని తెచ్చుకునే విషయంలో వారి దృఢ నిర్ణయం, శౌర్యం, విశ్వాసం, ఉత్సాహం మరియు చిత్తశుద్ధి ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఆ తరువాత దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ మొదట దివ్య ఖురాన్ పారాయణం చేశారు. దైవం వైపునకు వారిని ఆహ్వానిస్తూ ఇస్లాం ధర్మం వైపునకు వారిని ప్రోత్సహించారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. ప్రమాణం బైత్లోని అంశాలు. బైత్ జరిగిన ఈ సంఘటనను ఇమామే అహ్మద్ జాబిర్ రజియల్లాహు గారి ఉల్లేఖనం ప్రకారం వివరంగా పొందుపరిచాము. హజరత్ జాబిర్ రజియల్లాహు గారి ఉల్లేఖనం: మేము, ఓ దైవ ప్రవక్త, మేము ఏ అంశంపై మీ చేతి మీద ప్రమాణం చేయవలసి ఉంది అని అడిగాము. సల్లెల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: 1. ఉత్సాహ నిరుత్సాహ సందర్భాలన్నింటిలోనూ నా మాటను వింటారని, దాన్ని ఆచరిస్తారని. 2. కలిమి లేమి రెండు పరిస్థితుల్లోనూ మీ ధనాన్ని వెచ్చించగలరని. 3. మంచిని బోధిస్తారని, చెడు నుండి వారిస్తారని. 4. అల్లాహ్ మార్గంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని. అల్లాహ్ విషయంలో ఎవరైనా మిమ్మల్ని తూలనాడితే దాన్ని పట్టించుకోరని. మీ దగ్గరకు నేను వచ్చినప్పుడు నాకు సహాయపడతారని, మీ ప్రాణాలను, మీ భార్యాపిల్లల ప్రాణాలను కాపాడినట్లే నన్ను కూడా రక్షిస్తారని. ఇలా చేస్తే మీకోసం స్వర్గం ఉంది. ఇబ్నే ఇస్హాక్ తెలిపిన హజరత్ కాబ్ రజియల్లాహు గారి ఉల్లేఖనంలో కేవలం చిట్ట చివరి 5వ అంశం గురించే ఉంది. అందులో చెప్పబడిన వివరాల ప్రకారం దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పారాయణం చేసి ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. ఇస్లాం ధర్మం వైపునకు ప్రోత్సహిస్తూ, మీరు మీ భార్య పిల్లల్ని దేని నుండి రక్షిస్తారో నన్ను కూడా రక్షించవలసి ఉంటుంది అన్నదే. దానికి హజరత్ బరా రజియల్లాహు బిన్ మారూర్ దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం చేయి పట్టుకొని, ఎవరైతే తమరిని సత్య ప్రవక్తగా చేసి పంపారో ఆ దైవం సాక్షి, మేము తప్పకుండా మా భార్య పిల్లల్ని దేని నుండైతే కాపాడుతూ ఉన్నామో దాని నుండి మిమ్మల్ని కూడా కాపాడుతాం. కాబట్టి ఓ ప్రవక్త, మీరు మాచే ప్రమాణం తీసుకోండి. దైవ సాక్షి, మేము యుద్ధాల్లో పుట్టి పెరిగిన వారం. ఆయుధాలు మా ఆట వస్తువులు. మా తాత తండ్రుల నుండి వస్తున్న సంప్రదాయమే అది అన్నారు. హజరత్ కాబ్ రజియల్లాహు కథనం ప్రకారం హజరత్ బరా రజియల్లాహు ఈ మాటలు అనగానే అబుల్ హైసం బిన్ తైహాన్ ఆయన మాటలను అడ్డుపడుతూ, ఓ అల్లాహ్ ప్రవక్త, మాకు చెందిన కొందరి అంటే యూదుల నడుమ ఒప్పందాల పగ్గాలు కొన్ని ఉన్నాయి. మేము ఆ పగ్గాలను తెగవేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే అల్లాహ్ మీకు విజయం చేకూరిస్తే మమ్మల్ని వదిలేసి మీ జాతి వైపునకు మరలిపోరు కదా అని అడిగారు. ఇది విన్న మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం
చిరునవ్వు నవ్వుతూ, లేదు, మీ రక్తం నా రక్తం, మీరు నాశనం అవ్వడం నేను నాశనం అయినట్లే. నేను మీలో వాణ్ణి, మీరు నా వారు. మీరు ఎవరితో యుద్ధం చేస్తే నేను వారితో యుద్ధం చేస్తాను. మీరు ఎవరితో సంధి చేసుకుంటే నేను వారితో సంధి కుదుర్చుకుంటాను అని సమాధానం ఇచ్చారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.